శ్రీ శ్రీ ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత అమ్మవారి దేవాలయంలో మరి తేదీ మార్చి 3వ తేదీ నాడు మంగళవారం హోలీ పండుగ పౌర్ణమి పురస్కరించుకొని మన అమ్మవారి దివ్యక్షేత్రంలో మరి చంద్రగ్రహణం అనుగ్రహం వలన మరి ఈ రోజున దేవాలయంలో అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా హోమ యజ్ఞ క్రతువులు ఆచరించి మరి దేవాలయంలో మూసివేయడం జరిగింది. అదేవిధంగా మరి చంద్రగ్రహణము మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి సంపూర్ణ చంద్రగ్రహణం ఆరంభమై సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు ముగుస్తుంది మోక్షకాలము. ఈ గ్రహణం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కావున మనమే ముందుగానే మన దేవాలయాలన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. ఇట్టి యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా గ్రహించగలరు. అదేవిధంగా అమ్మవారి అనుగ్రహంతో రేపు ఉదయం అనగా 4వ తేదీ నాడు బుధవారం నాడు ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి దేవాలయాల్లో మళ్ళా సంప్రోక్షణ పుణ్యవాచన సంప్రోక్షణ చేసి అభిషేక కార్యక్రమాలు అర్చనాలు అదేవిధంగా అమ్మవారికి విశేషంగా హోమ క్రతువులు అన్నీ కూడా ఆచరించడం జరుగుతుంది. రేపు గ్రహణ శాంతి దోషాలు కూడా మన దేవాలయంలో జరిపించడం జరుగుతుంది. మరి ఈ యొక్క గ్రహణ శాంతి దోషాలకు సంబంధించిన వారు మఖ పుబ్బ నక్షత్రాల వారు కర్కాటక సింహరాశి వారు ఈ గ్రహణంలో చూడరాదు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా ఇంటిలోనే ఉండి దైవ ఆరాధనను స్మరిస్తూ ఉండగలరు. అదేవిధంగా మరి రేపు మన ఉదయం దేవాలయంలో సంప్రోక్షణ చేసి అదేవిధంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు జరిపించి యజ్ఞ హోమాలు గ్రహశాంతి దోషాలు కూడా చేసి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండే విధంగా మన దేవాలయం తరఫు నుండి అదే గుడి యొక్క మన గుడి కీర్తిశేషులు కనకమ్మ గారి యొక్క ఆశీస్సులతోటి వారి ముగ్గురు కొడుకులు దయానంద్ వివేకానంద సిద్ధానంద గారు మరి ఇటు కార్యక్రమాలు నిర్ణయించడం జరిగింది. మరి పండితుల యొక్క ఆధ్వర్యంలో మన భక్తుల యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా మన గుడి యొక్క వారి యొక్క వ్యవస్థాపకులు వారి యొక్క ఆధ్వర్యంలో ఇటు యొక్క కార్యక్రమాలు కూడా వివరించడం జరిగింది. కావున ఇటు భక్తులందరూ కూడా గ్రహించి ఈ యొక్క దేవాలయాన్ని రేపు ఉదయం 4వ తేదీ నుండి దర్శించుకొని అందరూ కూడా హోమ క్రతువులలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. శ్రీదేవి మాతాకి జై. శ్రీమాత్రే నమః. వివేకిత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి గుడి కీర్తిశేషులు కనకమ్మ గారు కీర్తిశేషులైనందుకు స్వర్గస్థులైనందుకు మరి వారి యొక్క పురస్కరించుకొని మరి రేపు 4వ తేదీ నాడు మన దేవాలయంలో ఐబీ చౌరస్తాలో స్వగృహం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వారి యొక్క కుమారుడు దయానంద్ గారి యొక్క వివాహ సందర్భంగా మరి రేపు అదేవిధంగా 3 చోట్ల అమ్మవారి సన్నిధిలో ఐబీ చౌరస్తాలో బస్టాండ్ దగ్గర స్వగృహంలో సంత ఇంట్లో కూడా 3 చోట్ల అన్నదాన కార్యక్రమం కూడా మరి నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి ఇట్టి కార్యక్రమాలలో భక్త మహాశయులందరూ మిత్రులు బంధువులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయం చేసి ప్రసాదాలు స్వీకరించగలరు. మనం బోలో శ్రీ దుర్గా మాతాకి జై.